హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఎంతగానో ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈవినింగ్ అవ్వగానే మనకి ఇంట్లోకి ఎక్కువగా దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు వింటర్ సీజన్ కూడా, ఈ వింటర్ సీజన్లో కొంచెం మనకు ఎండలు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇలా బ్యాడ్ స్మెల్ రాకుండా అలాగే ఇంట్లో ఉండే ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా చనిపోవాలి, బయటకు పోవాలంటే సింపుల్గా ఇలా న్యాచురల్గా ఒకసారి అయితే చేయండి. ఒక ఆనియన్ అనేది తీసుకొని పైన అయితే హాఫ్ వరకు కట్ చేసుకోండి. అలాగే అడుగు వైపున కూడా నేను కొంచెం కట్ చేశాను. ఎందువల్లంటే మనకి నిల్చోవాలి కాబట్టి ఆనియన్ అనేది. తర్వాత మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇలా కొంచెం పైన అయితే వేసుకోండి. రెండు రియాక్షన్స్ వల్ల కూడా మన ఇంట్లోన దోమలు ఏవైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా బయటకు పోతాయి. ఆ తర్వాత లవంగాలు అనేవి ఉంటాయి కదండి, ఒక 3 కానీ 4 కానీ తీసుకునే లవంగాల్ని ఈ పేస్ట్లోని పెట్టండి. ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎటువంటి రూమ్ ఫ్రెషనర్లు కానీ ఆల్అవుట్ లాంటివి గట్ట ఏవి కూడా వాడవలసిన అవసరం లేదు. ఈవినింగ్ టైంలో న్యాచురల్గా మనం ఈ విధంగా అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. అలాగే కొంచెం కర్పూరం బిళ్ళని కూడా పైనుంచి అయితే పెట్టానండి. మనకి ఇవి వెలుగుతున్నంతసేపు కాలాలి కాబట్టి. సో ఇది కాలుతున్నంతసేపు ఇంట్లోనే ఉండే దోమలు కానీ పురుగులు కానీ లేదంటే ఇంట్లోనే పెట్టేసుకొని చుట్టూ కూడా డోర్లు క్లోజ్ చేసుకోండి. లేదన్నట్లయితే ఇంటి నిండా ఒక్కసారి తిప్పేయండి. ఈ పొగకి ఈ ఘాటుకి ఇంట్లో నుండే ఈగలు, దోమలు, పురుగులు అనేవి చనిపోతాయండి. అలాగే ఇంట్లోన బ్యాడ్ స్మెల్ కూడా ఏమీ ఉండదు. న్యాచురల్ పద్ధతి, రూపాయి ఖర్చు కూడా ఉండదు. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా లవంగాల వల్ల అయితే పోతుందండి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. స్వచ్ఛమైన కుంకుమను మనం ఇంట్లోనే ఈజీగా అలా తయారు చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బయట అయితే మనకి కెమికల్స్ ఉంటాయండి. ఇవేవి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా పసుపుతో తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు పసుపు అనేది నేను మిక్సింగ్ బౌల్లో వేసాను. క్లియర్గా చూసారు కదండి. ఇది నేను ఆడించుకునే పసుపు అనమాట ఇంట్లో. తరువాత ఇందులో చిన్న జవ్వాది పౌడర్ అయితే వేస్తున్నానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. లేనట్టయితే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం రోజు వాటర్ను కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా మీ దగ్గర లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు. సో నో ప్రాబ్లం. కానీ ఇందులోనే మాత్రం లెమన్ రసం అనేది మనం 1-2 స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా సున్నమును యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం మిక్సీ పట్టించేసుకున్నామంటే స్వచ్ఛమైన మంచి న్యాచురల్ కలర్ కలిగిన సువాసన భరితమైన కుంకుమ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ప్రతిరోజు మనము పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. పూజలోను వ్రతాల్లోనూ కూడా వాడుకోవచ్చు. ఇది పెట్టుకున్నంతసేపు కూడా మనకి మంచి సువాసన వెదజల్లుతుందండి. ఎందువల్లంటే జవ్వాది పౌడర్ అనేది వేసాం కాబట్టి. ఒకవేళ మీకు ఇంకా కలర్ రాలేదు అనుకున్నట్లయితే కొంచెం ఎండ్లోనైతే 1 గంట 2 గంటలు పెట్టారనుకోండి, స్వచ్ఛమైన మంచి సువాసన భరితమైన కుంకుమ అనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది మనకి చాలా రోజులు వస్తుంది. మన పూజల్లో కూడా వాడుకోవచ్చు. నేనైతే మీకు ఆల్రెడీ నా నుదుటిని పెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను ఎంత నిండుగా ఉందో. బయట కెమికల్స్ వాటికి చెక్ పెట్టేసి ఇంట్లోనే ఇలా ఈజీగా కుంకుమను అయితే రెడీ చేసుకోండి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం వాడే వాటర్ బాటిల్స్ అనేవి క్యాప్ దగ్గర లీక్ అయిపోతూ ఉంటాయి కదండి. వాటర్ అనేది అంటే కప్పు అనేది లూజ్గా ఉండడం వలన సో మనకు వాటర్ అనేది బయటికి తీసుకొని వెళ్ళేటప్పుడు లేదా పిల్లలకి స్కూల్ బ్యాగులు పెట్టేటప్పుడు కూడా వాటర్ లీక్ అయిపోయిందంటే సో మొత్తం వాటి దగ్గర ఉండే సామాన్లన్నీ కూడా తడిచి పాడైపోతూ ఉంటాయి కదా. సో ఇలా ఎటువంటి పాత బాటిల్స్ అయినా కప్పు లూజ్ అయిపోయిందని పక్కన పడేసిన బాటిల్ అయినా కూడా మళ్ళీ మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఈ విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ తీసుకొని ఏ వాటర్ బాటిల్స్ క్యాప్ అయితే లూజ్ అయిపోయిందో దానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని చక్కగా మూత పెట్టి చూడండి. ఒక్క చుక్క కూడా లీక్ అవ్వదు. మనకి క్యాప్ దగ్గర అరిగిపోవడం వల్ల ఇలా వాటర్ లీక్ అవుతుంది కాబట్టి సో ఈ ప్లాస్టిక్ రబ్బర్ అనేది లీక్ అవ్వకుండా చక్కగా టైట్ చేస్తుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ చాలా మంది ఆడవారికి అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేస్ మీద వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఏంటంటే పెదవుల పైన అలాగే చీక్స్ అంటే బుగ్గల పైన గట్టా వచ్చేస్తుంది కదా. దీనికి 100 సంవత్సరాల నాటి అన్వాంటెడ్ హెయిర్ రిమూవర్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2-3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని వేసుకొని అందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను చక్కగా కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1.5 స్పూన్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ అవి వేసుకోండి. కోకోనట్ ఆయిల్ లేనట్టయితే నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కొంచెం 2-3 స్పూన్ల వరకు కూడా మిల్క్ని అయితే యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పటి రోజుల్లో మనకి ఇన్ని క్రీమ్స్ అయితే వచ్చాయి కానీ అప్పట్లో పెద్దవారు అందరూ కూడా ఇదే విధంగా వాడేవారండి. ఇదైతే మనకి 100 ఇయర్స్ బ్యాక్ ఉండే రెమెడీ అన్నమాట, హోమ్ రెమెడీ. చాలా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. ఎవరైతే ఈ అన్వాంటెడ్ హెయిర్తో బాధపడుతున్నారో దీన్ని మనము అప్లై చేయడం వలన ఫేస్ మీద ఉండే మచ్చలు మరకలు పోవడమే కాకుండా స్కిన్ అనేది వైట్గా కూడా వస్తుంది. ఇలా మీరు రెగ్యులర్గా వారానికి 1-2 సార్లు మీ ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ పైన ఇలా మనమైతే చిన్నది బాల్లాగా అయితే తయారు చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసామనుకోండి ఆపోజిట్ డైరెక్షన్లో
ఫేస్ మీద ఉండే హెయిర్ అనేవి చిన్న చిన్నగా గ్రో అవుతుంది కదండి, లైట్గా హెయిర్ అనేది ఉంటుంది. సో అదంతా కూడా మనకి క్లియర్ అయిపోతుందండి. ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ కానీ లేదంటే లిప్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఏ కాలంలోనైనా ట్రై చేయొచ్చండి. స్కిన్ అనేది చాలా స్మూత్గా కూడా మారుతుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాం. నార్మల్గా మనం పెన్ అనేది అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. పెన్తో పాటు పెన్ క్యాప్లకు కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో పెన్ క్యాప్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఈ టిప్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి. ఇలా డబుల్ సైడ్ టేపుని తీసుకొని నా దగ్గర ఒక 2 క్యాప్స్ ఉంటే అందులో ఒకటి తీసుకొని దీనికి ట్యాప్ చేసాను. బ్యాక్ సైడ్ ఉండే పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకొని చక్కగా మన ఎంట్రెన్స్ డోర్ దగ్గర గట్టున్న ఎప్పుడైనా కూడా మనం అగరబత్తి వెలిగించాలనుకునేటప్పుడు మనకి స్టాండ్ లాంటిది అనేది కావాలి కదండి. ఇలా మనకు ఒక హోల్డర్ లాగా అయితే తయారైపోతుంది. నేనైతే గుమ్మం దగ్గర పెట్టేసుకొని ధూప్ స్టిక్ కానీ ఇలాంటివన్నీ కూడాను ఇందులో పెట్టేసుకుంటూ ఉంటానండి. సో మనకి ఇక్కడ కిందన స్టిక్ ఉంటుంది కాబట్టి క్యాప్ కాలిపోయే ఛాన్స్ కూడా ఉండదు. గుమ్మం దగ్గర ఎప్పుడైనా అగరబత్తి పెట్టాలనుకునేటప్పుడు ఇలా పెన్ క్యాప్లో పెట్టుకోండి. దేవుని పటానికి కూడా మనం పువ్వు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా 6వ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మన ఇంట్లోనే ఎలుకలు అనేవి ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ బయటికి తరిమేయడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకుని 2-3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని కానీ వరిపిండిని కానీ తీసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అగ్గిపెట్టె అనేది ఉంటుంది కదండి. సో అగ్గి పొల్లలకి ముందు వైపు మనకు మందు అయితే ఉంటుంది కదా. సో ఇది మనకి ఇంట్లోనే ఎలుకలు అనేవి తగ్గించడానికి చాలా చాలా సహాయపడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు వైపు మందు అనేది జస్ట్ మనం చేతితో రఫ్ చేసేసామంటే చక్కగా మనకి ఇందులోనే కలిసిపోతుంది. ఒక 4-5 అగ్గి పొల్లల ముందు వైపు ఉండే మందును ఈ పౌడర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతిరోజు ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ రూపంలో మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయండి. సో ఈ విధంగా నేను ఒక 5-6 పుల్లల మందుని అయితే కలిపేశానండి. ముందు వైపు ఉంటుంది కదా. సో దాన్ని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఇందులోనే 1 కప్ 2 కప్ వరకు కూడాను, సో ఒక టీ స్పూన్ వరకు కూడా వెనిగర్ని వేసుకోండి. వెనిగర్ లేని వారు అయితే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇలా మిక్స్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకునే విధంగా పిండిని లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఈ ఎలుకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎన్ని రకాలుగా ట్రై చేసిన ఎలకలు అనేవి బయటకు వెళ్ళవండి. ఇంట్లో నుండి ప్రతిదీ కూడా పౌడర్ చేసేస్తూ మనకి చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి కదండి. ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకునే మందులు కానీ గమ్ సీట్లు కానీ బోన్లు కానీ ఏవి వాడకుండా ఇలా హోమ్ రెమెడీ తోటి ఇంట్లోనే ఎలుకలన్నీ బయటకు తరిమేసి ఇంట్లోకి మళ్ళీ జనంలోకి ఎలుకలు రాకుండా చేయొచ్చు అనమాట. ఈ మిశ్రమంలో మనం బేకింగ్ సోడా వేసాము, అలాగే అగ్గి పెట్టి పౌడర్ అనేది వేసాం కదండి, అగ్గి పొలాల పౌడర్. ఇవన్నీ కూడా మనకి ఎలుకలు ఇవి తినగానే వాటికి రియాక్షన్స్ అనేవి ఇచ్చేసి కడుపు మంట అనేది వచ్చేసి బయటికి పోయి చనిపోతాయండి, లేదంటే బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా మళ్ళీ తిరిగి రావడానికి చాలా భయపడతాయండి. అంత బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకొని మీరు ఎక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టండి. నైట్ టైము మార్నింగ్ లేసి క్లీన్ చేసేయండి. ఇవి పెట్టేటప్పుడు పిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ అందకుండా చూసుకొని కొన్ని రోజులు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఎలుకల సమస్య అనేది తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.